నమస్తే ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీసీఐ సాధన లక్ష్యంగా యువజన పోరు గర్జన. యువత పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో తీసుకోవాలంటూ ఉన్నతంగా ఎదగాలి. యువతకు కలెక్టర్ రాజర్షి షా దిశానిర్దేశం. టీసీఎస్ క్యాంపస్ స్ట్రైక్ కు విశేష స్పందన. అటవీ హక్కుల పత్రాలు పొందిన గిరిజనులు ఇతర సాంప్రదాయ అటవీ నివాసితుల సమస్యల పరిష్కారంతో పాటు వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం ఉట్నూరులోని కేవీ కాంప్లెక్స్ పిఎంఆర్సీ భవనంలో దొంగచెంత బీర్సాయిపేట్ గ్రామ పంచాయతీల పరిధిలో షెడ్యూల్డ్ తెగలు ఇతర సాంప్రదాయ అటవీ నివాసుల చట్టం 2006 అమలుపై పైలట్ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. సిఏజీ క్రిస్ప్ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరంద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు గిరిజన రైతులు తమ సమస్యలు, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ పథకాల అమలుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ హక్కుల పత్రాలు పొందిన రైతులకు పంట రుణాలు, రైతు భరోసా, వ్యవసాయ రాయితీలు, ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు వాస్తవంగా అందుతున్నాయా లేదా అనే అంశాలను ఈ సామాజిక తనిఖీ ద్వారా సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. అలాగే పట్టాదారులు మరణించిన సందర్భాల్లో వారి వారసుల పేర్లకు అటవీ హక్కుల పత్రాల బదిలీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. అర్హులైన వారసులు ఐటీడీఏ లేదా సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టా ఉన్నా లేకపోయినా అటవీ భూముల్లో సాగు చేస్తున్న అర్హులైన రైతులకు ఫెర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువులు, విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా రేటుగా మార్కెట్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించుకునేలా అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన లబ్ధిదారులు ఆధార్ బ్యాంకు ఖాతా వివరాలతో తమ గ్రామ పంచాయతీ కార్యదర్శి వద్ద వెంటనే దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పెన్షన్ పథకాల ప్రయోజనాలు పొందాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ గంగాధర్, ఉట్నూరు ఆర్డీఓ మోహన్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్, ఏపీడీఓ వసంతరావు, భాస్కర్, కిసాన్ గిరిజన మిత్ర కోఆర్డినేటర్ హర్ష, అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు, క్రిస్ప్ కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయి కొంచెం తెలవడం జరిగింది. అంటే మీరు కూడా మధ్య మధ్యలో మా దగ్గర ఏవైతే ఫిర్యాదులు ఉన్నాయో తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణగా మాకు క్రాప్ లోన్ రాలేదు, అది ఒకటి సమస్యలు మాకు కొంత తెలవడం జరిగింది. దాని సందర్భంగా మళ్ళీ మనం భూవార్కీలో ఆన్లైన్ చేసి మళ్ళీ క్రాప్ లోన్ ఇవ్వడానికి ఒక ప్రక్రియ ఏవైతే ఉన్నాయో ప్రారంభించడం జరిగింది. రెండోది అంటే ROFR అంటే అటవీ హక్కు పత్రం పట్టా ఉండేది, కానీ ఎవరైతే పట్టాదారు ఉన్నారో ఆయన మరణించిన తర్వాత మళ్ళీ వాళ్ళు విరాసత్దారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు రావాలి. అవి కూడా మనం ఒక ప్రక్రియ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ చేయడం జరిగింది, అది కొనసాగుతుంది. సో దాని గురించి మళ్ళీ ఐటీడీఏలో దరఖాస్తులు పెట్టుకోవచ్చు. లేదు సంబంధిత ఎవరైతే MRO ఉన్నారు, తహసీల్దార్ ఉన్నారో ఆయన దగ్గర కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. దాని సందర్భంగా మళ్ళీ విరాసత్ కూడా అటవీ హక్కు పత్రంలో చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విరాసత్ అయిన తర్వాతనే మళ్ళీ మీకు రైతు భరోసా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో అది ఒకటి రెండు మనం చేయడం జరిగింది. మూడోది మళ్ళీ ఈ ఎరువు సందర్భంగా కూడా సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొన్నటి నుంచి ఒక యాప్ రావడం జరిగింది. నేను ఇక్కడ MAO గారు, DO గారికి కోరుతున్నాము, దయచేసి ఇప్పుడు ఈ సభ కొనసాగుతుంది కాబట్టి నేను మాట్లాడిన తర్వాత MAO గారు, DO గారు ఆ యాప్ గురించి వివరించండి. తర్వాత మళ్ళీ భాస్కర్ గారు కూడా మళ్ళీ ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ యాప్ ఒకటి రావడం జరిగింది, దాని గురించి చెప్తారు. ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ పరిశ్రమ పునః ప్రారంభం కోసం నిర్వహిస్తున్న ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. బుధవారం నిర్వహించనున్న యువజన పోరు గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సిపిఐ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం 3వ రోజు యాపలగూడ గ్రామస్తులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దర్శనాల మల్లేష్, నారాయణ, ఆలాల్ అజయ్, అలాగే సలీం, కొండ రమేష్, బొర్రన్న, అనుమూల కిరణ్, ముటి శివ, దాసరి రమేష్, గణరత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ
సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు మానుకోవాలని విమర్శించారు. కమిషన్లపై ఉన్న శ్రద్ధ యువత భవిష్యత్తుపై చూపకపోవడం బాధాకరమన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన సందర్భంలో పరిశ్రమ పునఃప్రారంభానికి హామీ ఇచ్చినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. బుధవారం జరిగే యువజన పోరు ఘర్షణలో ప్రొఫెసర్ ఖాసిం పాల్గొంటారని, సుమారు 10,000 మంది విద్యార్థులు యువత హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు, కూలీలు, మేధావులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొని ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభమైతే స్థానిక యువతకు సుమారు 80% వరకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు కేటాయిస్తే పరిశ్రమ పునఃప్రారంభానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. అయినప్పటికీ స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఆదిలాబాద్లో మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద నాయకులు 2018 నుంచి ఇది మా సంస్థ, ఇది మేమే ప్రారంభించాలా, ఇది ఎవరితోటి సాధ్యం కాదు అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఈ దేశంలో కొనసాగుతుంది. మరి 18లో అమిత్ షా గారు చెప్పిన, అంతకంటే ముందు హంసరాజ్ గంగారాం హైరే గారు చెప్పిన, ఈరోజు వరకు ప్రారంభం కాలే. కాబట్టి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారితోటి ఆదిలాబాద్ సీసీఐ తప్పకుండా ప్రారంభిస్తామని చెప్పినప్పటి నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. చివరకు ఇక్కడ ఎమ్మెల్యే, ఎంపీ భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు అడ్డుపడుతూ ఉన్నారనేది మాకు అర్థమవుతూ ఉంది. అందుకొరకు ఇలా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలైనవి. ఈరోజు 3వ రోజు. ఈరోజు ఆదిలాబాద్ రూరల్ మండల్ యాపలగూడ గ్రామస్తులు మేము కూడా సీసీఐ సాధన కమిటీతో ఉంటాం, సిమెంట్ పరిశ్రమ పునః ప్రారంభించేంత వరకు మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు ఈరోజు రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే వారికి మద్దతుగా మా సలీం కౌన్సిలర్ గారు దాదాపు ఒక 100 మందితోటి పొద్దున్న నుంచి వాళ్ళకు మద్దతుగా ఇక్కడ తెలపడానికి వచ్చినటువంటి మా సలీం కౌన్సిలర్ గారితో పాటు వారు వచ్చినటువంటి బృందానికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. అంటే విషయం ఏంటంటే, రేపు ఈ రిలే నిరాహార దీక్షలో భాగంగానే సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రేపు విద్యార్థి యువ గర్జన కార్యక్రమం ఈ అయితే తెలంగాణ తల్లి చౌక్ అంటారు, ఎన్టీ రామారావు చౌక్ అంటారు, అమరవీరుల స్తూపం ఉన్నటువంటి R&B ఆవరణలోనే రేపు విద్యార్థి యువ గర్జన దాదాపు ఒక 10,000 మందితోటి మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరి కాసిం గారితో పాటు మిగతా ప్రొఫెసర్స్ కూడా రాబోతున్నారు. ఇందులో విద్యార్థి లోకాన్ని, యువ లోకాన్ని కూడా భాగస్వామ్యం చేయడానికి వారు రేపు ఇక్కడ ప్రసంగిస్తారు. విద్యార్థి యువ లోకం దిగిందనుకో, మొన్నట్ల చెంజీల కార్యక్రమం జరిగిందో కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గక తప్పలేదో, దానితో రేపటి నుంచి ఆదిలాబాద్లో ఈ సీసీఐ పునరుద్ధరించేంత వరకు విద్యార్థులు, యువకులు, పట్టణ ప్రముఖులు, గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, రైతు కూలీలు, ప్రతి ఒక్కరు యువకులందరూ కూడా ఈ భాగస్వాములు అయితే తప్పకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని వీడనాడి తప్పకుండా ఆదిలాబాద్లో సీసీఐ ప్రారంభిస్తామని ఇచ్చినటువంటి మాట కేంద్ర మంత్రి ఇచ్చిండ్రో, ఎమ్మెల్యే, ఎంపీ గారికి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఇప్పటికైనా ఈ ప్రజలు ఓట్లేసిండ్రు, ఇంతట్లనే ఇటొక పక్క సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతూ ఉంటే, నిరసన కార్యక్రమం జరుపుతూ ఉంటే అక్కడ 3 సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఉన్న 6 మే నాడు పిప్పల్గాంలో ఒక బ్లాక్ అని, లక్ష్మీపూర్లో ఒక బ్లాక్ అని,
తాంసీ మండల్ ఒక బ్లాక్ అని చెప్పి ఇప్పుడు సర్వేలు కూడా సర్వే డిపార్ట్మెంట్ నుంచి కూడా జియోలాజిస్టులను కేటాయించి కనీసం ఒక్కొక్క బిట్కు 3 ఆఫీసర్లను కూడా ఇచ్చింది. అట్లనే సీసీఐకి సంబంధించిన జీవో కూడా తీసుకొచ్చింది. అంటే ఇది సీసీఐని పక్కదారి పట్టించేసి ప్రజలను అటు డైవర్ట్ చేస్తే ఈ సీసీఐ పరిశ్రమ గురించి మర్చిపోతారని చెప్పి ఈ రకంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మోసం చేస్తారు. తర్వాత ఇక అనేక సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మేము ఇంతకుముందే ప్రణాళిక ప్రకటించాం. దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క రోజు నిరసన కార్యక్రమాలు యువకులు చేపడతారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు ఇస్తే వాళ్ళు ఇచ్చే రాయితీలు ఇస్తే మేము ప్రారంభిస్తాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. కేంద్ర మంత్రి చెప్తే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీని పోయి సాధన కమిటీ వాళ్ళు కలిస్తే అట్లేమీ లేదు, అటువంటిది ఏమీ లేదు. ఒకళ్ళు ఉంటే తెలుసుకొని చెప్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు 2 రోజుల తర్వాత చెప్తామని చెప్పి సాధన కమిటీకి మాట ఇచ్చిండు. ఈ రోజు వరకు మాట లేదు, ముచ్చట్లేదు. ఇక ఎంపీ మాట్లాడతాడు, సార్ మేము మీ పక్షాన్ని వస్తాం, జోగు రామన్నని పక్కబెట్టి, జోగు రామన్న దీంట్లో ఏమీ లేడు, జోగు రామన్న కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సీసీఐ సాధన కమిటీ జోగు రామన్న కూడా సభ్యులు లేడు. మీ పార్టీ కావాలనుకుంటే మీ పార్టీ వాళ్ళని కూడా దీంట్లో పెట్టమని చెప్పినాం. కానీ వాళ్ళది ఒకటే డిమాండ్ అట, లేని డిమాండ్. సీసీఐ సాధన కమిటీకి గౌరవ అధ్యక్షుడు గౌరవ చైర్మన్ ఇస్తేనే ఇంత చైర్మన్ పోస్టు ఉండదని చెప్పి, అంటే వాళ్ళకు ఆ పదవి తీసుకొని జోగు రామన్నకు పేరు రాకుండా ఇప్పటికి నేను తప్పుకుంటానని చెప్పి ఇదే ఎమ్మెల్యే ఇదే ఎంపీ ఈ సీసీఐ సాధన కమిటీని తీసుకొని మీరే చేసినట్టు మీరు సీసీఐ పరిశ్రమకు 250 కోట్లు కేంద్రం రాష్ట్రం నొప్పించి ఆర్డర్ తీసుకొని చెప్తే మీకే పెద్ద ఎత్తున మేమందరం సన్మానం చేస్తామని చెప్తాం. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ సర్వే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. మంగళవారం అనుకుంట శివారు ప్రాంతంలో ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ భూములను అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. ఈ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన సర్వేయిట్లతో మొత్తం 3 బృందాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో భూముల సరిహద్దుల గుర్తింపు, కొలతల ప్రక్రియను నిర్వహించారు. కాగా సికింద్రాబాద్ నుంచి డిఫెన్స్ అధికారి కె కామేశ్వరరావు భూసేకరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. వాకుల మళ్లింపు, హైటెన్షన్ వైర్లు, రైతుల భూములు తదితర వాటిని మ్యాప్ ద్వారా ప్రతిపాదిత భూములను రెవెన్యూ అధికారులు వివరించారు. అయితే సర్వే సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా పోలీసు బలగాల నడుమ ఈ సర్వే ప్రక్రియ మొత్తం కొనసాగింది. ఇదిలా ఉండే కనీస సమాచారం లేకుండా సర్వే నిర్వహించడం పట్ల పలువురు స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఎయిర్పోర్ట్ కోసం భూములను కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఎయిర్పోర్టు సర్వే అనేటువంటిది రావడం జరిగింది. అనుకుంట శివారానికి సంబంధించినటువంటి 16 సర్వే నెంబర్ నుంచి 31 సర్వే నెంబర్కు ఈరోజు కొలతలు 3 బృందాలుగా కొలతలు అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇక రైతులు రావడం జరిగింది, పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. ఏదైనా నిర్బంధం మధ్యనే తీసుకోవడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతూ ఉన్నది. ఒకటి నష్టపోతున్నమైనటువంటి బాధలలో రైతాంగం ఉన్నది, స్పష్టత లేదు. ఇప్పటికి కూడా అనేక మంది అనేక ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఎంతవరకు భూమి పోతుందనేటువంటి స్పష్టత లేదు. ఒక ప్రకటన అయితే ఇచ్చేది ఉండే, ఇప్పుడు అది సర్వే వరకు అనంటే భయభ్రాంతులకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు కూడా అనేక మంది ప్రతి రైతు తన పొలంలో పోయి కాపలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక పోలీసు నిర్బంధం మధ్య సర్వే అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఇది సరైనది కాదు. వాస్తవంగా రైతుల ఉత్సాహంతో తీసుకుంటే మేము ఆటంకం కామంటే ఒక వాస్తవంగా మాకు ఏదైతే నష్టపరిహారం అనేటువంటిది రావాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. ఎందుకంటే ఆదిలాబాద్కు అర్బన్కు ఆనుకొని ఉన్నటువంటి భూములు ఇవన్నీ మొత్తం. ఇక్కడ ఆ సైడ్కి అయితే 3 కోట్ల వరకు కూడా రియల్ ఎస్టేట్కి పోయింది, నాలా పర్మిషన్ తీసుకున్నారు. కానీ మేము కోరుకుంటున్నది ఏంటిదంటే మాకు ఇది రాకుంటే 6 కోట్ల వరకు కూడా పోయేటటువంటి ఆలోచన ఉండే. అందుకని చెప్పి ఆ రకంగా మేము 6 కోట్ల వరకు రీజనబుల్గా అడుగుతున్నటువంటిదే ఉన్నది. అందుకని ఆ పద్ధతులు ఇవ్వాలని రైతులు సిద్ధంగా కూడా ఉన్నారు. అందుకు ఆ రకంగా ఆలోచించాలా. ఇక్కడ అధికారులు కానీ యంత్రాంగం కానీ రైతులకు నష్టం కలగకుండా చూడాలి. ఇప్పుడు ఏదైతే ఊరు పోదని చెప్తున్నారు, ఊరు పోకుంటే వ్యవసాయ కార్మికులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది. 2013 చట్టం ప్రకారం అందరికీ కూడా కూలీలకు కూడా ఏదో ఒక జీవనాభివృద్ధి కలగడానికి డబ్బులు ఇచ్చేదానికి చూడాలని చెప్పి మేము కోరుతున్నాం.
ఒకవేళ ఇల్లు పోతే ఇళ్ళకు సంబంధించినటువంటి అంశాలకు కూడా తగిన పరిహారం అనేటువంటిది రావాలని చెప్పి నేను కోరడం అనేటువంటిది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రంలో 32 TNCC బెటాలియన్ ఆధ్వర్యంలో CATC 6వ క్యాంపు మంగళవారం ప్రారంభమైంది. 10 రోజుల కంబైన్డ్ వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన 562 మంది NCC క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అరవింద్ కుమార్ కీచర్, సుబేదార్ సురేష్ కుమార్, సుబేదార్ సమర్థ్, CI స్టాఫ్, అలాగే అసోసియేట్ NCC ఆఫీసర్స్ లెఫ్టినెంట్ పుట్ట లక్ష్మణ్, లెఫ్టినెంట్ భూమన్న, ఫస్ట్ ఆఫీసర్ ఆనందరావు, సెకండ్ ఆఫీసర్లు శ్రీనివాస్, రాజేశ్వరి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా క్యాంప్ కమాండెంట్ కల్నల్ VPC మాట్లాడుతూ 10 రోజుల శిక్షణలో క్యాండిడేట్స్ కు దేశభక్తి, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తి పెంపొందించే విధంగా శిక్షణ ఇస్తామని తెలిపారు. ఫైరింగ్ డ్రిల్, పరేడ్, మ్యాప్ రీడింగ్, అలాగే FCBC తో పాటు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే అంశాలపై కూడా శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఈ శిక్షణను క్యాడెట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. हमारे साल भर की जो स्कूल कॉलेजेस में इंस्टीट्यूशनल ट्रेनिंग चलता है NCC का, उसका एक कल्मिनेशन होता है. इस दौरान हम लोग इन सब को जो खास चीज़ें उस पर थोड़ा दोहराते हैं, जैसे हुआ वेपन ट्रेनिंग, ड्रिल, डिसिप्लिन, स्पोर्ट्स एंड गेम्स, कॉम्पिटिशन्स, आर्ट्स एंड कल्चरल एक्टिविटीज़ एंड सोशल एक्टिविटीज़ एंड कम्युनिटी डेवलपमेंट. इसके साथ साथ NCC का जो एम है लीडरशिप और यूनिटी, तो इनका उसको मद्देनज़र रखते हुए इनका आपस में टीम वर्क, कोऑपरेशन, डिसिप्लिन एंड नेशनलिज्म, इन सब पे हमारा जोर रहता है. इस 10 दिन के दौरान हमारे 32 बटालियन के कैडेट्स, जो कि ये 4 डिस्ट्रिक्ट्स हैं, आदिलाबाद, मंचिरियल, निर्मल और कुमरन भीम, ये थोड़ा सा रेस्ट ऑफ तेलंगाना के मुकाबले थोड़ा सा लेस डेवलप्ड एरिया है. और हमारा कैडेट्स का इंटरेस्ट देख के काफ़ी अच्छा लगता है कि कितना आगे बढ़ के कैडेट्स इंटरेस्ट लेते हैं. हमारा एम यही रहेगा कि इनको जितना हम इंस्पायर कर पाएँ और अपनी तरफ से जितना ट्रेनिंग दे पाएँ, दैट विल contribute towards them being good citizens of the nation and the state, and जो मैक्सिमम इनमें मोटिवेट होकर आर्म फोर्सेस में ज्वाइन करना चाहते हैं, तो दैट विल बी अ वेरी गुड एम फॉर अस. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి రోగులకు అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో లంగ్ క్యాన్సర్, థైరాయిడ్ వంటి వ్యాధులకు శస్త్రచికిత్సలు చేసి బాధితులకు ఉపశమనం కల్పించినట్లు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో లక్షల రూపాయలు ఖర్చయ్యే ఆపరేషన్లను ఉచితంగా చేస్తున్నామని, రిమ్స్ లో అందుతున్న సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీకాంత్, కార్తిక్ గారు, దేవదాస్ గారు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లో జకరియా గారు చాలా కాంప్లికేటెడ్ చేశారు. పేషెంట్ మన దగ్గర ఉన్నారు. నేను ఒకటి ఫీవర్ సైడం కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, అదే థైరాయిడ్ కావచ్చు, ప్యాన్క్రియాస్ కావచ్చు, రకరకాల కాంప్లికేట్ చేసి వాళ్ళని సక్సెస్ చేశారు. వాళ్ళ మన తరఫున అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆ కేసుల యొక్క కాస్ట్ ఒక్కొక్కటి 8 to 10 lakhs ఉండే ప్రైవేట్లో, కనుక ఆ యంగ్ డాక్టర్లు మనం అభినందిస్తున్నాను. మిమ్మల్ని పిల్లలు ఏంటంటే మీ ద్వారా ప్రజలకు ఇంకా రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చాలా మంచి కేసు అయితే చెప్పండి. మీరు కొద్దిగా ప్రభావం ఇస్తే మీరు మా తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్న మొన్న ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఆల్ మెడికల్ ర్యాంకింగ్ తీశారు. అందులో మన రిమ్స్ మెడికల్ ఆదిలాబాద్ 139 ర్యాంక్ వచ్చింది. చాలా శుభ పరిణామం. నాకు చాలా ధన్యవాదాలు. అందరికీ నా తరఫున, ప్రజలకు, మా ఫ్యాకల్టీ అందరికీ ధన్యవాదాలు. ఈ అవార్డు రావడం వల్ల బాధ్యత మధ్య పెరిగి మళ్ళీ ఫ్యూచర్లో ఎక్కువ సర్వీస్ ఇవ్వాలని మా అందరి ఫ్యాకల్టీ HODs అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన డైనమిక్ డైరెక్టర్ గారు, అట్లాగే డిప్యూటీ సూపరింట్ మరియు అనస్థెటిస్ట్ అవ్వడం మాకు అదృష్టం. ఎందుకంటే ఈ కేసులన్నీ మనం చేసిన క్యాన్సర్ కాంప్లికేటెడ్ కేసులన్నిటికీ అనస్థెటిస్ట్ చాలా అవసరం. ఇప్పుడు ఈ గీతాబాయ్ అని ఉంది, ఆమె పెయిన్ అబ్డామిన్, కడుపు నొప్పి, ఫిట్స్తో బాధపడుతూ ఉండే, బీపీ చూస్తుంటే 230, 240 ఉండింది. మనం చూస్తే దాంట్లో ఏమని తెలిసిందంటే మన కిడ్నీ పైన చిన్న గ్రంథి ఉంటుంది, అది మన బీపీని దాన్ని అన్ని కంట్రోల్ చేస్తే అడ్రినల్ని. ఆ గ్రంథి యొక్క గడ్డ వల్ల ఆమె బీపీ అనేది ఒకటేసారి 250, దాని తర్వాత ఒకటేసారి 190కి పడిపోవడం జరుగుతుంది అనమాట. అట్లాంటి ఆపరేషన్ ల్యాప్రోస్కోపీ ద్వారా నేను డాక్టర్ కార్తిక్ ఇద్దరం కలిసి అనస్థిషియా, దీంట్లో మా సర్జరీ ఎంత ఇంపార్టెంట్, అనస్థిషియా కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకేసారి బీపీ పెరిగితే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడము, హార్ట్ అటాక్ రావడం, ఇట్లాంటి సమస్యలు వస్తాయి. అలాంటి ఏం లేకుండా ఆమెను సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేసి ఇప్పుడు చూడండి ఆమె మంచి తిరుగుతుంది, మాట్లాడుతుంది. ఇలాంటి ఆపరేషన్ హైదరాబాద్ తర్వాత మన ఆదిలాబాద్లోనే చేయడం జరిగింది. ప్లస్ దాంతోపాటు యాస్మిన్ అనే ఆమె ఇంత చిన్న వయసులో, క్యాన్సర్ అంటే పెద్ద వయసులో వస్తుంది, స్మోకింగ్ చేసిన వాళ్ళకి వస్తుంది అనుకుంటాం కదా, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆమెకి మనం
వేరే ప్రాబ్లం కోసం వెళ్తుంటే లంగ్లో గడ్డ ఉందని తెలిసింది. సో బయట నుంచి మన రిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. దానికి కూడా సేమ్ ఒకటే, మనం ఒక లంగ్ ఆపరేషన్ చేసేటప్పుడు ఒక లంగ్ని మొత్తం మూసేసేయాలి, ఇంకో లంగ్ని మొత్తం చేయాలి. ఇలాంటి ఆపరేషన్ హైదరాబాద్లో ఉస్మానియా గాంధీ లాంటి హాస్పిటల్లో జరుగుతాయి. మన ఆదిలాబాద్లో మన మనస్తిష సహకారంతో నేను డాక్టర్ దేదాస్ సార్ ఇద్దరం కలిసి ఆమెను ఆపరేషన్ చేయడం జరిగింది. ఆమె కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు తలమడుగు మండల కేంద్రంలోని సబ్స్టేషన్లో ఫిర్యాదు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. తలమడుగు, తాంసీ, భీంపూర్ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను ఈ వేదిక ద్వారా పరిష్కరించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తలమడుగు మండల ఏకే శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, సీజీఆర్ఎఫ్ మెంబర్ శ్రీనివాసరావు, విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ చౌహాన జయవంతరావు మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు, మీటర్లు, విద్యుత్ సరఫరా, కనెక్షన్లు తదితర సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు సీజీఆర్ఎఫ్ వేదికగా పనిచేస్తుందని తెలిపారు. వినియోగదారుల హక్కులను పరిరక్షించడంతో పాటు విద్యుత్ సేవలో పారదర్శకత, బాధ్యతాయుతమైన సేవలను అందించడమే సీజీఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యుత్తుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కన్జ్యూమర్ ప్రాబ్లం ఉంటే మా సీజీఆర్ఎఫ్ ఆన్లైన్ కూడా ఉంది. కన్జ్యూమర్ పరిస్థితి ఏదైనా మన ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ మా సీజీఆర్ఎఫ్ 2 నిజామాబాద్కి అప్లికేషన్ పెట్టచ్చు, ఆన్లైన్లో కూడా పెట్టచ్చు. కాబట్టి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మా సీజీఆర్ఎఫ్ ఇవ్వాలి. ఇప్పటివరకు చాలా అంటే తెలిసింది ఏంటంటే జిల్లాలో మంచి పని జరుగుతున్నది. ఎలక్ట్రిసిటీ మా సీఎండి గారి ఆధ్వర్యంలో బాగా పని జరుగుతుందని చెప్పారు. చాలామంది మన గణేష్ రెడ్డి గారు కూడా చెప్పారు. చాలా లాభాలు అయితే జరుగుతున్నాయి, మంచి పనులు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో కూడా మా ఎలక్ట్రిసిటీ వాళ్ళు మంచిగా పని చేయాలని అందరికీ ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. యువత ప్రభుత్వం, ప్రముఖ సంస్థలు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మావల మండల కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నేతృత్వంలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంత అభ్యర్థులకు ప్రసిద్ధ సంస్థల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఇటువంటి క్యాంపస్ డ్రైవ్లు ఎంతో దోహదపడతాయని అన్నారు. యువతకు లభించే ఉద్యోగ అవకాశాలను వదులుకోకుండా లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఉద్యోగాలు రాణించడానికి అవసరమైన శిక్షణ, మార్గదర్శకాలను జిల్లా యంత్రాంగం నిరంతరం అందిస్తుందని తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న రీజనల్ టాస్క్ స్కిల్లింగ్ సెంటర్ ద్వారా ప్రాథమిక కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పలు సాంకేతిక నైపుణ్యాలలో శిక్షణ పొందాలని కోరారు. శిక్షణ కావాల్సిన విద్యార్థులు జిల్లా ఉపాధి కల్పనాధికారిని లేదా టాస్క్ మేనేజర్ను సంప్రదించవచ్చని సూచించారు. సిబిఆర్టీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులందరూ హైదరాబాద్ లో జరిగే టీసీఎస్ ఇంటర్వ్యూలకు తప్పకుండా హాజరు కావాలని, ఇది మంచి కెరీర్ ఆరంభానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఏదైనా ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు మొదట అందులో చేరి అనుభవం సంపాదించాలని, ఆ తర్వాత నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ఉన్నత స్థానాలకు లేదా ఇతర రంగాలకు మారవచ్చని హితవు పలికారు. 2024, 2025, 2026 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ అవకాశాలు వర్తిస్తాయని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఐటీఐ విద్యార్థుల కోసం మరిన్ని ఉద్యోగ మేళాలు నిరంతరం నిర్వహిస్తామని ఈ సమాచారాన్ని అర్హులైన మిత్రులు, బంధువులకు తెలియజేసి ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి మిల్కా, టాస్క్ మేనేజర్ సాయి, టీసీఎస్ ప్రతినిధులు శ్రావణ్, సాయి, మణికంఠ, శీతల్, కళాశాల ప్రిన్సిపల్ పున్నారావు, అధ్యాపకులు, వివిధ విభాగాల సిబ్బంది, ఉద్యోగార్థులు తదితరులు పాల్గొన్నారు. Today, they have also got themselves trained from the regional task scaling center. So it will be helpful for you. So I request anyone who is interested, and there should be that interest to get certain kind of skills in the communication or in the coding or in artificial intelligence. So different types of courses depending on the request also. We can bring the trainers and we can provide the necessary requisite skills. That is one thing I would like to tell. Second thing is, obviously many of you have written the exam, so I hope after the CBRT you also get a call for the interview. So I request you to please, those who get a call for the interview, so I request you please go to Hyderabad and get the interview. It's a nice opening and it's a good platform to starting your career with TCS. So there also you can learn necessary skills, upgrade your skills, and then obviously there will be a position where you can improve yourself, you can improve your package after getting
switch over also. So, but there should be a start, and the start can be from anywhere. So just now when I was like seeing one person who was appearing in this CBRT exam, so Mr. Sai told me like he had got a job opportunity in the 2 private sectors, but still he has not joined. So that is very like a wrong message for not just for the individual but for other aspirants also. So whenever you are getting some kind of job opportunity, you should definitely join that job opportunity. There should be some beginning. So how many like for how many years we will keep on postponing? Like as a student, you should not basically prolong any kind of job entry or any kind of job requirement. So I request all of you, whenever you are getting some kind of job opportunity, if it suits your skills, if it suits your demand, you should compulsory join that job. There should be some start. You can obviously get good skills upgradation during the job, and obviously you will get upgradation in terms of salary package, or you can do switch over. So that is what I am requesting. So today also, those who are getting selected in the CBRT exam, you will definitely get a call to appear for interview at Hyderabad. Those should compulsory go to Hyderabad and give good interview as well as after getting selection. బేల మండలంలోని సదల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలో హస్నాపూర్ గ్రామస్తుల ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించింది. ఇప్పటి వరకు రేషన్ బియ్యం కోసం సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని పోహార్ గ్రామానికి వెళ్లి బియ్యం తీసుకొచ్చుకునేవారు. దీంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామస్తుల సమస్యను నాయకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో హస్నాపూర్ గ్రామంలోనే నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేసిన మంగళవారం సదల్పూర్ సర్పంచ్ మార్సకోల మంగేష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రూపురావు, అలాగే యోజన నాయకులు సామ రూపేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు విలాస్ పటేల్ తదితరులు పాల్గొని రేషన్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సామ రూపేష్ రెడ్డి మాట్లాడుతూ, కొన్నేళ్లుగా హస్నాపూర్ గ్రామస్తులు రేషన్ కోసం ఇతర గ్రామాలకి వెళ్లాల్సి వచ్చేదని, గ్రామస్తుల సమస్యను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లే సమస్య పరిష్కారానికి కృషి చేశామన్నారు. ప్రస్తుతం గ్రామంలోని రేషన్ షాప్ ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. ఇకపై గ్రామస్తులకు రేషన్ కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బేలా మండలం సదల్పూర్ గ్రామ పంచాయతీలోని హస్నాపూర్ గ్రామ ప్రజలు ప్రతి నెల పక్క గ్రామమైన పోర్ గ్రామానికి వెళ్ళి బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుండే. దాదాపు వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండే. మరి ఆ గ్రామ సర్పంచ్ అయినటువంటి మంగేష్ గారు, మరి అదేవిధంగా గ్రామస్తులు నా దృష్టికి తేవడంతో నేను వెంటనే మండల అధికారులతోని, జిల్లా అధికారులతోని మాట్లాడి వారికి వెంటనే హస్నాపూర్లో సబ్ సెంటర్ పెట్టాలని తెలియజేయడం జరిగింది. లోని హస్నాపూర్లో దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి రేషన్ బియ్యం కోసం దాదాపు 5 కిలోమీటర్ల దూరం నుంచి తెస్తున్న మా హస్నాపూర్ ప్రజలకు ఈరోజు మన శ్యామ రూపేష్ రెడ్డి మాకు సబ్ సెంటర్ పెట్టినందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు మాకు పక్కనున్న పోహార్ గ్రామ పంచాయతీ తేవాలంటే మినిమం 5 కిలోమీటర్లు, ఒక రేషన్ కార్డ్కి మినిమం 50 రూపాయలు ఖర్చు అవుతుంది, ఆటో ఛార్జీలు. దాదాపు మా హస్నాపూర్లో 100 రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపు నెలకు 5,000 ఖర్చు అవుతుండే. ఈ విషయాన్ని అన్న గమనించి మాకు 8 డేస్లో సబ్ సెంటర్ పెట్టించిన అన్నకు మా ఊరు తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శిగా నియమితులైన బికి గంగన్నను జిల్లా దళిత సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన విస్తృత స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా సమావేశంలో జైనత్ మండలం కరంజి గ్రామానికి చెందిన బికి గంగన్నను జిల్లా కార్యదర్శిగా నియమించారు. సందర్భంగా జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు. సందర్భంగా జిల్లా నాయకులు మల్యాల మనోజ్ మాట్లాడుతూ, సామాన్య కార్యకర్త స్థాయి నుండి జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా ఎదగడం అభినందనీయమని అన్నారు. ఈ నియామకానికి సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చందన రాజన్న, దర్శనాల నాగేష్, మల్యాల స్వామి, అలాగే నక్క రామ్దాస్, మోతే బారికరావు, భీమరావు వాంగ్మరే, సంపర్ల ఆడేలు, అలాగే దాదాసాహెబ్ కోలం సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడప సోనేరావు, విలాస్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వారి అధిష్టానానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇలాగే బిక్కి గంగన్న గారు ఇంతటితో ఆగకుండా మరి రాబోయే రోజులలో మరి దళిత జాతితో పాటు కాంగ్రెస్ పార్టీకి మరిన్ని సేవలు అందించి
మరి మరింత ఎత్తుకు ఎదిగి మరి రాష్ట్ర స్థాయిలో ఎదగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిసిఐ సాధన లక్ష్యంగా యువజన పోరుగర్జన, యువత పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగురామన్న పిలుపు. సిసిఐ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో చేసుకోవాలంటూ ఉన్నతంగా ఎదగాలి. యువతకు కలెక్టర్ రాజశేష దిశానిర్దేశం. టీసీఎస్ క్యాంపస్ స్ట్రైక్ కు విశేష స్పందన. ఇవి నాటి వార్తలు. చూస్తున్నట్టే ఏడీబీ న్యూస్.